రెండు చేతుల పైనకెత్తి శబ్దం గట్టిగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవరికైనా దేవుని వాక్యాన్ని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వీళ్ళని కొట్టండి, కాళ్ళపైన కొట్టండి, ఏం ప్రాబ్లం లేదు. రెండు కొడితేనే సరిగ్గా ఉంటారు. పడాలా? నేను లేస్తే కొడతా. ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా, పిల్లలకు ఒక దగ్గర కాముగా ఉండాలా, మాట్లాడొద్దు మీరు. వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. చూడండి, మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం, ఒకసారి చదువుదాం. ఇక్కడ అంటున్నాడు, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఏం చేయకూడదంట? చెప్పండి. అలక్ష్యము చేయకు. దేవుడికి స్తోత్రం. నీలో ఉన్న వరమును ఏం చేయకూడదు? అలక్ష్యము చెయ్యకు. అంటే పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంటుంది అని అంటే, దేవుడు కొన్ని వరముల చేత నింపడము అనేది జరుగుతూ ఉంటుంది. అది బాగా చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తూ మనం ధ్యానిస్తే, హస్త నిక్షేపణ అనేది మనకు 2 రకాలుగా మనకు కనబడుతుంది. హస్త నిక్షేపణ అనగా చేతులుంచి ప్రార్థించడం, చేతులుంచి వారి కొరకు విజ్ఞాపన చేయడం, చేతులుంచి మొరపెట్టడం. జాగ్రత్తగా చూడండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పెద్దలు ఎలా అంట? హస్త నిక్షేపణ చేసినప్పుడు పెద్దలు అని అంటే, మనకు ప్రకటన గ్రంథంలో రాస్తాడు, సంఘపు దూతకు, సంఘ పెద్దలకు. ఎవరు వీళ్ళు సంఘ పెద్దలు అని అంటే? పాస్టర్స్, దేవుని సేవకులు, లేక బిషప్స్ అని కూడా రాయబడింది. పెద్దలు, సంఘానికి పెద్దలు. సంఘానికి పెద్దలు అని అంటే మనం గ్రామంలో ఏర్పాటు చేసుకున్న వారే కాదు, సేవకులు, పరిచర్య చేసేవాళ్ళు, బిషప్స్, సంఘ పెద్దలు. ఇక్కడ సంఘానికి అనగా దేవుని యొక్క సంఘానికి పెద్దగా ఉన్నవాళ్ళు సేవకులు తన సంఘానికి, ఆ పరిచర్యలో ఆ సంఘానికి వస్తున్న వారిని దేవుని సన్నిధిలో వారు చేస్తున్న పని ఏంటంటే, చేతులుంచి ప్రార్థన చేయడం. చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు రాయబడి ఉన్నది, ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఏం చేయకూడదంట? అలక్ష్యం చేయొద్దు. ఏదైతే ప్రాఫెసీ ద్వారా వచ్చిన ఆ వరం ఏదైతే ఉందో, నీ జీవితంలో దేవుడు ఏదైతే వరాన్ని ఇచ్చాడో, నీకు దేవుడు తనను ఆరాధించుటకు కావచ్చు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించుటకు కావచ్చు, అనేకులను దేవుని సన్నిధిలో దేవుని రాకడ కొరకై సిద్ధపరిచే విధానమును కావచ్చు. దేవుడు నీకేదైతే వరాన్ని ఇచ్చాడో ఆ వరాన్ని ఏం చేయకూడదంట? అలక్ష్యము చేయకూడదు. ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరం ఏదైతే ఉందో అలక్ష్యం చేయొద్దు. అంటే నీ నెగ్లెక్ట్ చేయొద్దు. బ్రదర్, వింటున్నారా? దేవుడు నీకు ఏదైతే వరాన్ని ఇచ్చాడో, దేవుడు నీకేదైతే ఒక గిఫ్ట్ ఇచ్చాడో, ఆ గిఫ్ట్ని ఏం చేయకూడదు అని అంటే అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయొద్దు బ్రదర్? నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా మనం నాయనా వద్దు, మాట్లాడొద్దు. ఆ గిఫ్ట్ అనేది ఎప్పుడు కూడా అలక్ష్యము చేయకూడదు. వినండి, దేవుడు నీకేదైనా గిఫ్ట్ దేవుని సేవకుల ద్వారా ప్రార్థించడంను బట్టి, చేతులుంచడంను బట్టి,
ప్రవచన మూలముగా నీకేదైనా గిఫ్ట్, వరాన్ని దేవుడు ఇచ్చాడా? ఈ రాత్రి నీకు ఏ గిఫ్ట్తో నువ్వు ఉన్నావు, నీ గిఫ్ట్ నీకు తెలుసు. ప్రత్యేకంగా ఈ సంఘానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే, ఈ పరిచర్యలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నట్లయితే మీ గిఫ్ట్స్ మీకు తెలుసు కదా. మీకు దేవుడు ఏ వరములతో నింపాడు అనేది మీకు దాదాపుగా 90% మందికి తెలుసు. నేను తెలియజేశాను, నేను చెప్పాను, నేను మీకు తెలియజేయడం కూడా జరిగింది. చాలామందికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గిఫ్ట్ అనేది లేక ఆ ఒక వరము అనేది మీకు తెలియజేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును దేవుడు వరము చేత నింపుతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును. చూడండి, వరాన్నిచ్చే దేవుడు, వరాన్నిచ్చే ఆత్మ ఒక్కడే, కానీ వరములు డిఫరెంట్గా ఉన్నాయి కదా. అనేక రకాలుగా దేవుడు తన ప్రజలను తన సంఘ క్షేమాభివృద్ధి కొరకై తన వరముల చేత నింపి వాడుకుంటాడు. తన జ్ఞానము చేత నింపి వాడుకుంటాడు. తన శక్తి చేత నింపి వాడుకుంటాడు. ఒక మనిషి పని చేయాలనంటే మనిషి జ్ఞానం కావాలా, ఆ మనుషుడు చెప్పినట్లుగా మనం ట్రైన్ అవ్వాలా, నేర్చుకోవాలా. మరి దేవుని పని చేయాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలా. దేవుడు నడిపించినట్టుగా, అయ్యా దయచేసి మీరు వింటారు, వాళ్ళ కొట్టు అని ఏం ప్రాబ్లం లేదు, వీనికైనా సరే తోలు తీస్తే సరిగ్గా అవుతారు. ఎందుకు సతాయిస్తున్నారు మీరు? ఇటు తిరగండి బ్రదర్, మీరు వాళ్ళని చూడకండి, నా వైపు చూడండి. వాళ్ళు వస్తే దెబ్బలు పడండి, వాళ్ళకి మీ దగ్గరకు వస్తే కొట్టండి, కాళ్ళ మీద కొట్టండి, కొట్టండి బ్రదర్, కొడితేనే సెట్ అవుతారు. చెప్తే అర్థం కాదు. ఒకసారి ఆమె చూడ ఎంత మంచి కూర్చుంది, ఆమెను చూసి నేర్చుకోండి. ఊరికి అరుస్తూ ఉంటారు. నువ్వే ఉన్నావు చాలా, నువ్వే. తిరగొద్దు, ఇంకా మాట్లాడొద్దు, అల్లరి చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఏం చేయకూడదంట? అలక్ష్యము చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ వరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడిచ్చిన ఆ దీవెనను నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడు తన యొక్క పరిచర్య నిమిత్తం, దేవుడు తన ప్రజల నిమిత్తం, దేవుడు తన బిడ్డల నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవుడు కొన్ని వరములను ఇస్తాడు. మనము మొదటి ఈ రాజుల గ్రంథాలను మనం చదివితే, దినవృత్తాంతాలను కూడా ఒకసారి మనం ఒకవేళ చదివితే, అక్కడ కొన్ని సందర్భాల్లో ప్రభు ఏమని మాట్లాడుతాడు అని అంటే, అక్కడ నా ప్రజల నిమిత్తము ఎన్నుకున్నాను అంటాడు కదా. లేక రాజులను దేవుడు ఎవరిని గురించి ఏర్పరచుకున్నాడంట? దేవుని ప్రజల కొరకు. దేవుని ప్రజలు, వారెవరు చెప్పండి? దేవుని ప్రజలు. అంటే ఈ వరాలను దేవుడు ఎందుకు ఇస్తాడు? ఈ వరములను దేవుడు ఎవరికి ఇస్తాడు అని అంటే, దేవుని ప్రజల నిమిత్తము. మనం దేవుని ప్రజలను కాదని కాదు, వరాలు పొందుకున్నవారు దేవుని ప్రజలను కాదని కాదు. దావీదు వరముతో నింపబడ్డాడు, దావీదు శక్తితో నింపబడ్డాడు, దావీదు అభిషేకంతో నింపబడ్డాడు. అభిషేకంతో నింపబడిన ఆ దావీదు మరి దేవుని ప్రజలకు పరిపాలించుటకు నాకేమిచ్చాడు? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడని అంటాడు, వరాన్ని ఇచ్చాడని అంటాడు. అంటే నీ దేవుడు నీకెందుకు వరాలను ఇస్తున్నాడు అని అంటే, నీ జీవితంలో నీవు హెచ్చించుకోవడానికి కాదు కదా. నీవు అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి, అనేకులను ప్రభు యొద్దకు తీసుకురావడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టి అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి. ఈ దినాల్లో వరాలను దేవుడు సన్నిధిలో పెద్దలు హస్తనిక్షేపం చేసినప్పుడు, కొంతమంది గొప్ప దైవజనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుడు వారిని హృదయాన్ని తెరుస్తూ
దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యంలో ఆశీర్వాదాలను వారికి ఇస్తున్నప్పుడు, ఆ వరముల చేత వారు నింపబడుతున్నప్పుడు, ఆ దీవెనల చేత వారు నింపబడుతున్నప్పుడు, వారు ఆ వరములను ఏం చేస్తున్నారు అంటే అలక్ష్యం చేస్తున్నారు, లేక వారి ఘనత కొరకు వాడుతున్నారు. బ్రదర్ వింటున్నారా? దేని కొరకు వాడుతున్నారు చెప్పండి? ఘనత కొరకు. అంటే నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ ప్రవచనాలు చెప్తాను అంటే నేను ఎక్కువ ప్రవచనాలు చెప్తాను. ఈరోజు ప్రియులారా, నేను కొంతమందిని చూశాను. ఎలాంటి వారిని చూశానంటే ప్రవచనాలతో కొట్లాడే వాళ్ళని కూడా చూశాను. బ్రదర్ వింటున్నారా? ఎలా కొట్లాడతారు? ప్రాఫెసీస్తో కొట్లాడతారు. నాకు ఈ ప్రవచనాలతో కొట్లాడమని అంటే నీకు ఇది అవుతుంది పో, నీకు అది అవుతుంది పో, నువ్వు చచ్చిపోతావు పో, నీ కాలు ఇరిగిపోతుంది పో, నీకు దయ్యం పడుతుంది పో, నీ భార్య వెళ్ళిపోతుంది పో, నీ పిల్లలు చచ్చిపోతారు పో, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు పో. అంటే ఒకరు చెప్తే నువ్వు నా గురించి చెప్పావు కాబట్టి నేను నీ గురించి చెప్తున్నాను చూసుకో. ప్రవచనాలతో గొడవపడ్డాను. అదే ప్రవచనాలతో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గ్రేట్నెస్ కొరకు వాడుతున్నారు. బ్రదర్, నేను ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఏదో గుంతలో మీరు పడిపోయినారు బ్రదర్ అంటే, అవునా బ్రదర్, సరే అని చెప్పి, బ్రదర్ నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తుంటే మీరేమో గుంతలో పడ్డా, నేను గుంతలో పడితే మీరేమో పెద్ద నదిలో పడిపోయి అక్కడనే కొట్టుకొని పోతున్నారు బ్రదర్ అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును బ్రదర్, ఈ యొక్క వరములను అలక్ష్యము చేస్తూ దేవుని మహిమ కొరకు వాడక, వారి సొంతానికి కదా, వారి యొక్క పేరు ప్రఖ్యాతల కొరకు, వారు గ్రేట్నెస్ కొరకు, వారు పై స్థానంలో ఉండుట కొరకు, వారు ఇతరులను కంట్రోల్ చేసుకున్నట కొరకు ఈ వరములను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వరములను వారు వాడుతూ ఉన్నారు. దేవుడు ఒకసారి ఇచ్చిన వరాలను ఏం చేయడంటే తీసుకోడంట. దేవుడికి స్తోత్రం. ఏం చేయడానికి చెప్పండి? తీసుకోడంట. దేవుడు ఒకసారి వరాలు ఇచ్చాడని అంటే తీసుకోడు. డిజిఎస్ దినకర్ అంకుల్ గారు ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. బెడ్ పైన పడుకున్నాడు. దేవుడు తనకు చెప్పాడంటే ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేయని. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎలా అరేంజ్ చేయాలో, ఉపవాసం లేకుండా నేను ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించలేదే అని తనను తాను బాధపడుతూ ఉంటుంటే, దేవుడు అలాగే 17-16 సంవత్సరాలలో ఉన్న ఆ వయసులో, చిన్న ప్రాయంలో తనకు యాక్సిడెంట్ అయి మరణించిన తన కుమార్తె చనిపోయిన తన కుమార్తెను ఎవరిని యేసు ప్రభు వెంట పెట్టుకొని వచ్చాడంట. యేసు ప్రభు వెంట పెట్టుకొని వచ్చి ఇప్పుడు బాధపడుతున్న డిజిఎస్ దినకరన్ గారికి, అంకుల్కి ఆమె అంటుందంట, డాడీ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నేను దేవుడు నీకు ఆరోగ్యము లేకపోతే బలము ఇవన్నీ నువ్వు లేవని ఆలోచన చేస్తున్నావేమో, మాకు తెలుసు నువ్వు 10 నిమిషాలు కూడా స్టేజ్ పై నిలవబడవు, కానీ ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన వరములను ఆయన రిటర్న్ తీసుకేసుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన వరాలను ఏం చేయలేడు, తీసేసుకోలేదు. సో బలపరిచి ధైర్యపరిచి దేవుడే ఆ ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చి తీసుకొని వచ్చి ఆయనతో మాట్లాడిపించాడు. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, ఎంత ధన్యకరమైన పరిస్థితి. చూడండి పిల్లారా, వరాలు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఘనత కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు. నిజంగా చాలామంది ఒక వ్యక్తిని లోపరుచుకోవడానికి ఒక దర్శనాన్ని వాడే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ వినండి, ఒక వ్యక్తిని లోపరచడానికి దర్శనాన్ని వాడే వాళ్ళు కూడా ఉన్నారు. లోపరచడం అంటే రాంగ్ వేలా కాదు. ఒకసారి ఏంటి లోపరచుకోవడం అని అంటే, ఒక వ్యక్తి యొక్క మాట వారి కంట్రోల్లో, వారి హ్యాండ్ ఓవర్లో ఉండాలి అని అంటే, ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు బాగా ఆలోచన చేస్తారు, ప్రభా సహాయం చేయంటారు. నిజంగా దేవుడు ఇచ్చాడు వరం, తీసేసుకోడు కదా. అప్పుడు ఆ వ్యక్తి గురించి ఏదైనా ఒక అద్భుతమైన కార్యం ఆ ఇతరులపై గురించి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి? బెండ్ అవుతారు, మోల్డ్ అవుతారు. మరి మోల్డ్ అయిన తర్వాత వీళ్ళని తీసుకుపోయి ప్రభు దగ్గరికి లేక ప్రభు సన్నిధికి నడిపించాలన్నా వద్దా? దేవుని రాకడకై సిద్ధపడాలన్నా వద్దా? సిద్ధపరచాలన్నా వద్దా? అయ్యా వింటున్నారా? కానీ సిద్ధపరచరు. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ వాక్యం చెప్తారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అనుకుంటా, మీరు అనేకుల పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తున్నారంట. చాలామంది, కొంతమంది పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తూ ఉన్నారు. అంటే వరములను ఏం చేస్తున్నారు బ్రదర్? వింటున్నారా? అర్థమవుతుందా బ్రదర్? నిజం చెప్పండి.
మీరు దేవుని ఈరోజు మిమ్మల్ని నడిపించాడు, ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మళ్ళీ నేను చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళినాక లైవ్ చూసుకుంటా అంటే మాది మీ ఇష్టం, నేను ఏం చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను ఏదో అది దేవుడు ఎందుకో ఇది ప్రేరేపించాడు కాబట్టి చెప్తున్నాను. ఇది నాకు తెలిసి గంటలో అయిపోయే పని అయితే కాదు ఇది, కానీ కుదించి నేను చెప్తా సాధ్యమైనంత వరకు. ఇది 10 o'clock వరకు ముగించాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. చాలా విషయాలు తెలియజేయాలంటే కొంచెం త్వరగా వాక్యాన్ని స్టార్ట్ చేయాలి, కానీ నేను చేయలేదు. ఒక 8 గంటలకైనా వాక్యాన్ని స్టార్ట్ చేస్తే ఆ మాత్రం మీకు అందేది. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడు ఎంతవరకు అంతో చూద్దాం. సాధ్యమైనంత వరకు దేవుడు పరిపూర్ణతలోనికి దేవుడు నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ చూడండి, ఇక్కడ ఒక దేవుని వాక్యంలో చెప్తాడు, అయ్యా మీరు కృపావరములను పొందిన కొలది ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పరిచర్య చేసుకోనండి. అయ్యా వింటున్నారా? ఏం చేసుకోవాలంటమ్మా? పరిచర్య అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అయ్యా నీ పాదాలు నేను కడుగుతాను. కడగొద్దు ప్రభు అంటాడు. ఆయన అంటాడు, అయ్యా నీ పాదాలు నేను కడగకపోతే నాతో నీకేం లేదు, పాలు పంపులు లేవు. అంటే యేసు ప్రభు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేపించుకోవడానికి రాలేదంట. అంటే ఇతరులకు నువ్వేం చేయాలా? పనులు చేసి పెట్టాలా. దేవుని పని, ఈ పరిశుద్ధుల కొరకు నువ్వు పని చేయడం నేర్చుకోవాలా, ఇతరుల కొరకు నువ్వు పని చేయడం నేర్చుకోవాలా. ఊరికే చేరిపైన కూర్చొని తిని మనం ఉండడానికి కాదు, మనం పడుకొని లేచి నిలిచి తిరగడానికి కాదు, మనము పని చేయడం నేర్చుకోవాలా. ఏ పని అని అంటే మనము మన పుట్టకుట్టి కొరకు ఎక్కడెక్కడనో పని చేసి వస్తున్నారు కదా, ఆ పని కాదు. దేవుని మందిరంలో సహోదరుల ఎదుట తగ్గించుకొని మనం పని చేసే వారముగా ఉండాలి. ఏం చేయాలంటే చెప్పండి, పని చేయాలి. దేవుని సంఘములో పని చేయాలి. గ్రేట్నెస్గా ఫీల్ కాకూడదు. చాలామంది ఇవి దులపడానికి కానీ బాత్రూమ్లు కడగడానికి కానీ సంఘంలో కదా, ఇక్కడ కొన్ని వర్క్స్ కొన్ని పనులు చేయడానికైనా కానీ చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. అనేక మంది సిగ్గుపడతారు. లేకపోతే మాకేం పట్టింది అనుకుంటారు. లేకపోతే మేము కానుకలు దశభాగం ఇచ్చేస్తున్నాం కదా, మాకు సంబంధం లేదు అనుకుంటారు. ఈరోజు ఈ సంఘంలో చాలామంది జీవితాలు ఎలాగ తగలబడ్డాయనంటే, వాళ్ళకు ఏ ఆరాధనతో మాకు పని లేదు, బైబిల్ స్టడీతో మాకు పని లేదు, బుధవారం సంఘ ప్రార్థనతో మాకు పని లేదు, ఉపవాస ప్రార్థనతో మాకు పని లేదు, శనివారం సిద్ధపాటు కూడికతో కూడా మాకు పని లేదు. మరి ఏంటయ్యా పని? ఆదివారం 10 గంటలకు రావడం తెలుసు, ఒక గంట సేపు వాక్యాన్ని 2 గంటలు వాక్యాన్ని విని ఆనందించి ఏమన్నా దురాత్మలు దయ్యాలు అనారోగ్యాలు ఏమైనా పట్టుకుంటే దులుపుకొని వెళ్ళిపోవడం తెలుసు తప్ప ఈ మ్యాట్లు దులపడం తెలియదు చాలామందికి. అయ్యా వింటున్నారా? వాళ్ళకి పట్టిన దయ్యాలు దులుపుకుంటారు కానీ మ్యాట్లు దులుపరు. అయ్యా చాలామంది దేవుని సంఘానికి రాలేకపోతున్నారు, మందిరానికి రాలేకపోతున్నారు. ఇక్కడ కొంతమంది అంటారు, అమ్మ ఎందుకమ్మా చర్చికి రావట్లే అంటే, మాకు దూరం అయిందన్న, ఇంటి పక్క మీ చర్చి పక్కకి ఇల్లు ఉండే అప్పుడు రెగ్యులర్గా వచ్చాం, ఇప్పుడు మేము దూరం అంటే ఎంత దూరం తెలుసా? 5 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్లే. 2 కిలోమీటర్లకి ఏమైందంట? దూరం అయిందంట. మేరీ జోన్స్ అనే ఒక భక్తురాలు, మేరీ జోన్స్ అనే ఒక చిన్న అమ్మాయి, మేరీ జోన్స్ అనే ఒక చిన్న సండే స్కూల్ అమ్మాయి, ఆమె బైబిల్ కొరకు కొన్ని మైల్స్ ప్రయాణం చేసి నడుచుకుంటూ వెళ్ళి ఒక్కతే దేవుని వాక్యాన్ని కొనుక్కొచ్చుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మందిరం రావాలన్న ఆసక్తి నీలో ఉండాలి. దేవుని మందిరంలో గడపాలన్న కోరిక నీలో ఉండాలా. జీవము గల దేవుని సన్నిధిని దర్శించాలన్న ఆశ నీలో కలిగి ఉండాలా. ఆయన ప్రసన్నత చూడాలన్న నీ యొక్క ఆశ కలిగి ఉండాలా. చాలామందికి ఆశ లేదు, ఆశ చచ్చిపోయింది. అయ్యా రోగం ఉన్నప్పుడు ఉండే ఆశ రోగం లేనప్పుడు ఉండదు కదా, ఆశీర్వాదం లేనప్పుడు ఉన్న ఆశ ఆశీర్వాదం ఉన్నప్పుడు ఉండదు, బలం లేనప్పుడు ఉన్న ఆశ బలం ఉన్నప్పుడు ఉండదు, శక్తి లేనప్పుడు ఉన్న ఆశ శక్తి లేనప్పుడు ఉండదు. కొంతమంది ప్రార్థన రేపు సండే ఉంటే సాటర్డే చాలామంది మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ప్రార్థన కొరకు. నేను అనుకుంటాను సాటర్డే ఉదయం అన్న కొంచెం ప్రార్థన చేయించుకోవడానికి వస్తానన్న అంటే, రండమ్మా ఉన్నాను రండి బ్రదర్ అని అంటే వచ్చి ప్రార్థన చేసుకున్నాక, అన్న మేము రేపు సండే కదన్నా ఉండము అందుకొరకు ఈరోజు ప్రార్థన చేయించుకుందామని వచ్చామంట. ఒకసారి ఆలోచన చేయండి. వారి ఎంత గొప్ప విషయం కదా ఇది. వాళ్ళ తిట్టాలా ఏ బలాలా ఒకసారి ఆలోచించండి. అన్న సండే కదన్నా రేపు మేము ఉండం కాబట్టి శనివారమే వచ్చి మీతో ప్రార్థన చేయించుకుందాం అనుకున్నామంట. ఏం చేయాలా? నేను అనుకున్నా నీ ముఖం ముందే చెప్తే నేను లేనని చెప్తుండే కదా, నేను లేను అందుబాటులో, ఆదివారమే దొరుకుతా అని చెప్తుండే. అలా చెప్పకుండా వీళ్ళు ఏం చేశారని అంటే, అన్న ఏం లేదన్నా కొంచెం ప్రార్థన చేసుకుందామని
ప్రార్థన చేసుకున్నాక మన ఊరికే పోతారు, ఏం తిట్టకుండా కానుక పెట్టిపోతారు. కానుకను చూసి ఏమనకూడదు అనమాట వాళ్ళ నోటికి. ఏమన్నా అంటే మరి పెద్ద సమస్య అయిపోతుంది, పెద్ద ఇబ్బంది అయిపోతుంది, పెద్ద కష్టం అయిపోతుంది. అందుకే వారికి ఏం అనకూడదు. ఇంకా అయ్యా వినండి, ఎంత పరిస్థితి దిగజారిపోయిందో చూడండి ఒకసారి. మనుషులు సేవకులను ఎలా వాడుకున్నారు తెలుసా? వారి స్వార్థానికి వాడుకుంటున్నారు. అయ్యా వారి యొక్క స్వార్థం కొరకు, వారి యొక్క వారి టైంపాస్ కొరకు వాడుతున్నారు. అంటే వారి టైమింగ్స్లో నేను పని చేయాలా, దాని కొరకు వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? నాకు దేవుని పేరు మీద కానుక, దేవుని పేరు మీద కానుక ఇవ్వడం తప్పు కాదు. దేవుని సన్నిధిలో వేయాలి, దేవుని మందిరంలో వేయాలి, దేవుని కొరకు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఇచ్చిన దేవుడి యొక్క కృపావరములు ఏవైతే ఉన్నాయో దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడికి స్తోత్రం. నీకు దేవుడు ఎన్ని కృపావరాలు అయితే ఇస్తున్నాడో ఆ కృపావరాలు నీ ఘనత కొరకు వాడుకోవద్దు, నీ పేరు కొరకు వాడుకోవద్దు, నీ ప్రఖ్యాతుల కొరకు వాడుకోవద్దు. నీకేదో దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యం, నువ్వేదో గొప్పవాడవని దేవుడు ఇవ్వలే. కొంతమంది చాలా విపరీతమైన పోకడలోకి వెళ్ళి ఎవరైనా ప్రార్థన చేయమంటే మరీ వెరైటీగా చేసేస్తారు. ఇంకా పరలోకంలోకి వెళ్ళి ఊడిపడిపోయి ఈమెనే అనుకున్నట్టుగా ఏదో ఆలోచన చేసి ఏదో చెప్పేస్తూ ఉంటారు. జాగ్రత్త, దేవుడు దాని విషయమై చాలా తీర్పు తీరుస్తాడు. అది ఆశామాశంగా దేవుడు వరాలు ఎందుకు ఇచ్చాడు అంటే తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఆమేన్. నీకు ఇవ్వబడిన వరాలను బట్టి నువ్వు హెచ్చింపబడితే, నీకు ఇవ్వబడిన వరములను బట్టి నువ్వు పై స్థలంలో ఉన్న స్థలంలో గర్వపడితే, గర్వము నాశనానికి ముందు ఏం చేస్తుందంట? నడుచును. గర్వం ఎక్కడ నడుస్తుంది చెప్పండి? నాశనానికి ముందు. నీకు దేవుడు ఏ వరములు ఇచ్చాడో ఆ వరములు ప్రభు కొరకు వాడుకో. కృపావరములు పొందిన కొలది నువ్వు పరిచర్య చేయడం నేర్చుకో. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? పరిచర్య, పని చేయడం నేర్చుకో. నువ్వెంత ఎదుగుతూ ఉండు. ఒక చెట్టు ఉంది అనుకోండి అయ్యా, ఒక చెట్టు ఉంది అనుకోండి. ఆ చెట్టు ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవ్వాలనంటే, అది గట్టిగా నిలబడాలంటే ఏం చేయాలి చెప్పండి? చెట్టు ఎంత పైనకి వెళ్తే ఏం కావాలా? అంత వేరు లోతుకు తన్నాల, లోతుకు వెళ్ళాల. అంటే చెట్టు బలంగా ఎట్లయితే పైనకి వెళ్తుందో, చెట్టు ఎలాగైతే పైనకి చెట్టు ఎలాగైతే పైనకి వెళ్తుందో సేమ్ అలాగే ఏం చేయబడాలి చెప్పండి? కిందికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే అంత స్ట్రాంగ్ అవ్వాలా. మరి కిందికి వెళ్ళాలంటే వాక్యం పాటించాలా. కృపావరములను పొందిన కొలది ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? పరిచర్య. మన వాళ్ళు పరిచర్య చేయరు, చేపిస్తారు మన వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? కుక్కకి చెప్తే కుక్క పోయి ఏం చేస్తుందంట? కుక్కతో చెప్తే ఒక పని ఒకరు చెప్తే ఇంకొకరి మీద వేసేస్తారు. బ్రదర్ కొంచెం ఈ పని చేయండి అంటే, బ్రదర్ అన్న ఒక పని చెప్పాడు, మీరు ఒక పని చేయండి అంటారు. అవునా? వేరే ఒక్కరి మీద వేసేస్తారు. వేరే ఒక్కరి మీద వేసేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభా నా వల్ల కాదంటే సరే నువ్వు వచ్చేసే ఎలీషాకు అభిషేకం చేసినా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా వల్ల కాదనే మాట నీ జీవితంలో రాకూడదు యేసునామములో. ఆమేన్. దేవుని కొరకు కష్టమైన పడాలా, ప్రయాసమైన పడాలా. దైవజనుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలా, నేర్చుకోవాలా. ఒక్క మాటలో నీ జీవితంను దేవుని సన్నిధిలో ఆయన ఏ చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలా. అప్పుడు దేవుడు గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రాదు అనే మాట దేవుని సన్నిధిలో నువ్వు వద్దు ప్రభా చాలు అనే మాట అనకూడదు. ఎంతైనా కష్టపడు. నేను చాలా పనులు కొన్ని సందర్భాల్లో ఎన్నో పనులు చెప్తూ ఉంటాం కదా. ఎన్నో పనులు చెప్తూ ఉంటున్నప్పుడు ఆ పనులన్నీ పెండింగ్ పెట్టేస్తూ ఉంటాం మనం. దేవుని పని ఎప్పుడు కూడా పెండింగ్ పెట్టకూడదు. దేవుని పని ఎప్పుడు కూడా ఆపకూడదు. ఒక దైవజనుడు, ఒక సంఘ పెద్ద, దేవుడు ఏదైనా సేవకునికి తెలియజేసి ఒక పని చెప్పాడంటే ఇన్స్టెంట్గా దాన్ని చేయడం మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఒకసారి చెప్తాడు, రెండో మరలా ఆయన చెప్పాడు, ఆయన ఒక మారు పలుకుతాడు. దేవుడు చెప్పినప్పుడు మనం లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు దాని వెనకాల రావాల్సిన ఆశీర్వాదాలను దేవుడు మనకేం చేస్తాడు? కృమ్మరిస్తాడు. ఆమేన్. మనిషి ఆ కృపావరాలు పొందిన కొలది పరిచర్య చేయడం నేర్చుకో. వారి యొక్క ఇక్కడ పరిచర్య అంటే కేవలం చాలామంది ఏమనుకుంటారంటే, చాలామందికి స్టేజ్ ఎక్కాలని తప్ప, మైక్ పట్టుకోవాలని తప్ప వాక్యాన్ని ఫాలో అవ్వాలని ఉండదు. అయ్యా మీరు సండే ఆదివారం చర్చికి ఎందుకు రాలేరు అంటే వాళ్ళు అంటారు, అంటే వచ్చి కూడా ఏం చేసేది, వచ్చి ఏం పని లేదు కదా నాకు అని అంటాడు. అంటే పని లేదా అంటే ఏం పని కావాలి నీకంటే, మేము ఎవరికి చెప్పము కదా. చెప్పే దినాలు మాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకరోజు కూడా మేము ఏం చేయము, డుమ్మ కొట్టమంట. అయ్యా నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా చెప్పే దినం?
చెప్పని దినములో నువ్వు నడుచుకునే విధానము నడుచుకున్నప్పుడు దేవుడు చెప్పే దినం ఒకటి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. మాదిరికరమైన జీవితం లేదు నీకు. అన్ని ఆదివారాలు డుమ్మ కొట్టేస్తావు, చిన్న చిన్న ఫంక్షన్లకు డుమ్మ కొట్టేస్తావు, మరలా పర్మిషన్ లీవ్ లెటర్ నా దగ్గర అడుక్కొని పోతారు. ఈరోజు ఉదయకాలం కూడా వచ్చారు, శనివారం. అయ్యా నేను అనుకున్న అనారోగ్యాన్ని బట్టి వస్తున్నారేమో. కాదు, రేపటికి లీవ్ కొరకు వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు చెప్పండి? లీవ్ కావాలి వాళ్ళకి. ఎక్కడయ్యా లీవ్ అని అంటే సంఘానికి లీవ్ పెట్టుకుంటారు. వారానికి దొరికే ఒక్క ఆరాధన కూడా లీవ్ పెట్టుకుంటే అసలు నీ బ్రతికేందుకు నాకు దండగా, నిజంగా అర్థం కాని బ్రతుకు, దేవుని స్తుతించలేని బ్రతుకు, దేవుని మహింపరచలేని బ్రతుకు, ఇంట్లో కూర్చున్న బ్రతుకు, దేవుని సన్నిధిని చూడని బ్రతుకు. ఒక మాట ఆలోచించండి, తీసుకురాని వారు లేరేమో, లేకపోతే రాలేని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని పక్కన పెడితే రావాలని ఆలోచన, రావడానికి అన్ని ఆస్కారాలు ఉంటే కూడా అన్ని మూసేసుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు. పోయి ఏం చేద్దాంలే అని కూర్చొని లైవ్లో విందాంలే. దేవుడు మనకి ఇది ఒకటి ఇచ్చాడు, మంచి ఆశీర్వాదకరమైన. ప్రైజ్ ద లార్డ్. టీ తాగుకుంటా చూడొచ్చు, అన్నం తినుకుంటా చూడొచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి లైవ్లో. ప్రైజ్ ద లార్డ్. మరి ఎప్పుడు ఆరాధన చేస్తావు దేవుని సన్నిధిలో? దేవుని మందిరానికి వచ్చి ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో కృపాభరములు పొందుకొనిన కొలది నువ్వు ఒకరికొకరు ఏం చేయాలంట? పరిచర్య. పని చేయి, దేవుని కొరకు కష్టపడు, దేవుని కొరకు అన్ని పనులు చేయి. సిగ్గుపడకూడదు, నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్నవాడు తను ఏం చేయబడతాడంట? తగ్గించబడతాడు. గర్వం నాశనానికి ముందే ఏం చేయబడుతుంది? నడుస్తుంది. గర్వం నాశనానికి ముందే నడుస్తుంది. కనుక నీ గర్వం అనేది నీ జీవితంలో ఎప్పుడూనూ రాకూడదు. ఆమేన్. ఎన్ని కృపావరాలు పొందుకుంటామో ఎన్ని దర్శనాలు ఇవన్నీ పొందుకుంటామో అంత తగ్గింపులోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళునుగాక. చూడండి ప్రియులారా, ఒక మాట, కృపావరాలు అనేక రకాలుగా ఉన్నాయి. కృపావరాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఒకసారి ఒక మాట మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి చదవండి ఎవరైనా ఒకరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ చూడండి ఇక్కడ ఇన్ని రాయబడి ఉన్నాడు. ఏమంట? అయినను వీటన్నిటినీ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా ఏం చేస్తున్నాడంట? ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి ఏం చేస్తున్నాడు? కలుగజేయుచున్నాడు. చూడండి, ఏలైనగా ఆత్మమూలముగా అన్ని బుద్ధివాక్యం అన్ని రకాల దేవుడు వరముల చేత నింపుతున్నాడు. బ్రదర్, దేంతో నింపుతున్నాడు చెప్పండి? ఆత్మ. వరములు నానా విధములుగా ఉన్నాయంట, కానీ ఆత్మ ఎవరంట? ఆత్మ ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. ఈ వరములు దేని కొరకు పనిచేయాలా అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, దేవుని సంఘము కొరకు పనిచేయాలా. దేవుని సంఘముగా అనేక మంది పడిపోయిన వారు, అనేక మంది జారిపోయిన వారు, అనేక మంది దొర్లిపోయిన వారు, వెనకడుగు వేసిన వారు, అనేక మంది వెనుకకు పోయిన వారు, వారందరినీ నీకు ఇవ్వబడిన వరముల చొప్పున వాటిని గుర్తెరిగి ఆ వరములను ఉపయోగించి అనేకులను ప్రభు యొద్దకు నువ్వు నడిపించగలగాల. ఆమెన్. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. కానీ మన వాళ్ళు చాలామంది జీవితాలు ఎలాగున్నాయనంటే ప్రియులారా, వరాలను ఇస్తే భూమిలో తవ్వి దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు మీకు దేవుడు కొన్ని వరములను ఇచ్చాడు. హస్తనిక్షేపణ వలన, పెద్దల హస్తనిక్షేపణ వలన, సేవకుల యొక్క హస్తనిక్షేపణ వలన, ఆయిల్ ఆ హస్తనిక్షేపణ వలన అనేది ఇంకా మనం ఈరోజు అన్ని ధ్యానిస్తే మనకు టైం సరిపోదు కనుక ఏంటి దాని గురించి అనేది వచ్చే శనివారము చాలా దాని గురించి బాగా మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతానికి ఇవి మీరు కలిగి ఉండండి, ప్రస్తుతానికి ఇవి మీరు తెలుసుకొని ఉండండి. వచ్చే ఆ శనివారంలో మనం ఇంకా దాని విషయంలో బాగా మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే మంచి
విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆమేన్. మంచి అద్భుతమైన ఆశీర్వాదములు ఈ వాక్య భాగంలో ఉన్నాయి. చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. నేను వచ్చే వారంలో మీకు తెలియజేస్తాను. వచ్చే వారంలో మీకు దాని గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. ప్రియులారా చూడండి, ఏం చెప్తున్నాను, వరములు ఏవైతే ఉన్నాయో వరమును ఏం చేయకూడదంట, అలక్ష్యమును చేయకూడదు. మరి చాలామంది అలక్ష్యం చేస్తున్నారు. అలక్ష్యం చేయడం అని అంటే నిర్లక్ష్యం చేయడం అని అంటే లక్ష్యం ఉంచకపోవడం, అంటే దానిపైన వారు ఏం చేయట్లేరు, దృష్టి నిలపట్లేరు, దానిపైన ఫోకస్ వారికి లేదు. ఎందుకొరకు లేదు అని అంటే ప్రియులారా, వారికి దానిపైన ఇంట్రెస్ట్ లేదు. వారికి దానిపైన ఏం లేదు చెప్పండి, ఇంట్రెస్ట్ లేదు. ఒక మాట ఆలోచించి, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ఎవరితో నువ్వు మాట్లాడి ప్రభు యొద్దకు నడిపిస్తున్నావు? దేవుని సంఘానికి పడిపోయిన వారు, వెనకడుగు వేసిన వారు, నిజంగా బలహీనులు, వారితో మాట్లాడడానికి దేవుడు నీకు వరం ఇవ్వలేదా? నువ్వు మాట్లాడితే దేవుడు వారిని కట్టడా? దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నిన్ను ఏమంట, పెళ్ళగించుటకును కట్టుటకును నాటుటకును నేను నా మాటలు నీ నోటిలో ఏం చేస్తున్నాను, ఉంచి ఉన్నాను అంటాడు కదా, ఉంచి ఉన్నాడు. మరి నీ నోట దేవుని మాటలు ఉంచి ఉంటే మరి నీ నోటికి దేవుని మాటలు వస్తున్నాయా, సాతాను మాటలు వస్తున్నాయా, సినిమా పాటలు వస్తున్నాయా, దేవుని పాటలు వస్తున్నాయా? దేవుడు వరములు ఇస్తే నీ నోటికి బూతులు ఎందుకు వస్తున్నాయి? దేవుడి మాటలు నీ నోటిలో ఉంటే నువ్వు అబద్ధములు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుని మాటలు నీ నోటిలో ఉంటే నువ్వు బూతులు సరసోక్తులు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? దేవుని మాట ఎలా మాట్లాడతాడు ఆయన ఎలా ముచ్చటిస్తాడు? దేవుని వాక్యం చెప్తాది. ఆయన ఒక దైవజనుడు కుమారుడు ఇలా రాశాడు, మెల్లని స్వరమే వినిపించినావు. ఆయన స్వరం ఏంటంట, మెల్లనిది. అలాగని చెప్పి ఆయన ఎప్పుడు మెల్లగానే మాట్లాడతాడని కాదు. ఏలియాతో మాట్లాడేటప్పుడు సముద్రములు, సుడిగాలులు అన్ని రకాలుగా ప్రత్యక్షము అవుతాడు అనుకున్నాడు, కానీ కాలేదు. కానీ మెల్లని స్వరంతో మాట్లాడాడు. ఆమేన్. మండుచున్న పొదతో పొదల నుంచి మాట్లాడారు. అంటే దేవుడు యేసు ప్రభు మాట్లాడే విధానాలు రకరకాలుగా ఉన్నాయి. ప్రభుచితం అయితే ఉరుములాగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. వారి చెవులు గింగురుమనేటట్టుగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం తర్వాత మన దేవుడు నడిపిస్తే ఒకవేళ చూద్దాం. ప్రభు ఎన్ని కోణాలలో మాట్లాడుతాడు, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎలా మాట్లాడతాడు యేసు ప్రభు, ఆయన స్వరం ఎన్ని రకాలుగా ఏ టైంలో దేవుడు ఎలాగ మాట్లాడతాడు. మనము తర్వాత దినాల్లో దేవుడు ఒకవేళ మన కృప చూపిస్తే, దేవుడు నడిపింపిస్తే మనం ధ్యానం చేద్దాం. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియులారా, చాలామంది జీవితాలు ఇతరులతో మాట్లాడలేకపోతున్నారు, ఇతరులతో ముచ్చటించలేకపోతున్నారు. వాళ్ళు సదస్సుపేటలో ఒక ఊరంట, ఆ ఊర్లో నుంచి ఒకరు వచ్చారు ఇంతకుముందు వారాల్లో. ఆమెకు సమస్యలు ఉన్నదంటే, అనారోగ్యం ఉన్నదంటే ప్రార్థన చేస్తే దేవుడు తగ్గించాడు, స్వస్థపరిస్తే వాళ్ళు ఏం చేశారనంటే, ఎవరో వాళ్ళ ఊరికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి బస్ స్టాప్లో కూర్చుంటే ఈమె కనిపిస్తే ఆమెకు అన్నారంటే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, పలానా హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వెళ్తే నీకు తగ్గదు, నేను వెళ్ళిన ఒక చర్చ్కి, అక్కడ తీసుకెళ్తా నడవని చెప్పి ముఖం తెలియని వాళ్ళు తీసుకొచ్చారంట. నేను అవును, తెలియదు, ముఖం తెలియదు. బస్లో అక్కడ బస్ స్టాండ్లో కూర్చుందంట పక్కకు, అంతే. ఆమెను తీసుకొని వచ్చింది ప్రార్థనకి, ఆమెను ప్రభు యొద్దకు నడిపించింది. నేను అద్భుతాలు పొందుకున్నా, నేను సూచక్రియలు పొందుకున్నా, నేను స్వస్థ పొందుకున్నా. నీకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా నీకు లేని విశ్వాసం ఆమెకున్నదని ఒకసారి ఆలోచించి, ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అసలు ఆమె నిజమైన సువార్థికురాలు. ఆమేన్. ఆమె ఇవెంజలిస్ట్, ఆమె గొప్ప సువార్థికురాలు. మనం ఇంత ప్రార్థన, ఇంత ఉపవాసాలు, ఇన్ని పాటలు, ఇంత ఆరాధన, అంత గోడల మధ్యలే కానీ బయటికి వెళ్ళి చేసింది ఏం లేదు మన వాళ్ళు కదా. ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకొచ్చింది ఎవరు లేదు ప్రభు సన్నిధికి, ప్రభు మందిరానికి పట్టుకొచ్చింది ఏం లేదు. ఆ దేవుడు వరములు ఇచ్చాడు, దర్శనాల వరం ఇచ్చాడు. మరి ప్రభు కొరకు వాడాలి కదా. అసలు నువ్వు ప్రార్థన చేస్తే కదా నీ స్నేహితుల కొరకు దేవుడు దర్శనం ఇచ్చేది. అయ్యా విను, నువ్వు ప్రార్థన చేస్తే, పేరు రాసుకొని ప్రార్థన చేస్తే, నీ స్నేహితులలో ఉన్న, నీ బంధువులలో ఉన్న, నీకు తెలిసిన వారిలో ఉన్న ఆ సమస్యలను దేవుడు చూపించినప్పుడు కాల్ చేసి, బ్రదర్ రాత్రికాల సమయంలో నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు ప్రార్థన చేయించాడు, మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు, మీరు చర్చికి రండి, పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తా అని అంటే ఎందుకు సంఘానికి రారు ఒకసారి ఆలోచించి. సో నువ్వేం చేస్తారో తెలుసా బ్రదర్, ప్రార్థన చేయట్లే మీ ఫ్యామిలీ కొరకు. కన్ఫర్మ్ అంటారా కాదంట, భారం లేదు అంతే. మరి వరాన్ని ఏం చేస్తావు అని అంటే, భూమిలో దాచిపెట్టావు. అయ్యా ఎంతమందికి ఇక్కడ దర్శనాలు వస్తాయి చెప్పండి, ఎంతమంది కళలు వస్తాయి చెప్పండి. ఏం కళలు? దేవుని కళలు, దైవ సంబంధమైన దర్శనాలు ఎంతమందికి వస్తాయని ఒకవేళ అంటే దాదాపుగా మనం ఏం చేస్తాం చెప్పండి,
చెప్పండి. చేతులు ఎత్తుతాం. చేతులు ఎత్తే పని తర్వాత సంగతి. లైవ్లో ఉన్నవారు కూడా ఎంతమందికి కళలు దర్శనాలు దేవుడు ఇస్తున్నాడంటే ఏం చెప్తారు? ప్రైజ్ ది లార్డ్. మరి చెప్పేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా. సో నువ్వు ఒక వ్యక్తి గురించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? దేవుడు నీకు వరములు ఇచ్చాడు కదా, ఆ వరములను నువ్వు ఎందుకు ఉపయోగించట్లేదు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలి కదా. సంఘము క్షేమముతో ఉండటం కొరకు ఉపయోగించాలి కదా. అయ్యా, ఇంకొంతమంది ఈ వరములను ఇంకొకలాగా ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారనంటే సంఘంలో ఉన్న వ్యక్తులను రాంగ్ ట్రాక్లోనికి తీసుకువెళ్తారు. బ్రదర్, నీ గురించి నాకు దర్శనం వచ్చింది, నువ్వు ఈ సంఘంలో నాకు కనబడతలేవు అని అంటారు కొంతమంది. సరే, కనబడతలేవు ఎందుకు అంటే పాస్టర్ గారు ఏమో నీతో గొడవ పడ్డాడు, కొంచెం పాస్టర్ గారు అలాంటి టైపేలే అని అంటారు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు మంచోడనే కానీ ఆయన వెనకాల పాట పాడేవాళ్ళు అసలు కంత్రి అని అంటారు ఎవరన్నా. పాస్టర్ గారు మంచోడే కానీ ఆ బైబిల్ స్టడీ తీసుకునేవారు చాలా కంత్రి అని అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తారు అట్లా అని చెప్పి మరి వెనకకి లాగేస్తుంటారు. అయ్యా, మెసేజ్లు నడుస్తూ ఉంటాయి, చాటింగ్లు నడుస్తూ ఉంటాయి. రావాలని ఉంది కానీ వాళ్ళని బట్టి నేను రావట్లేదు అంటారు. మరలా ఏం చేయాలనో ఎక్కడ వెళ్ళి బతుకులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, రావాలని ఉంది, సంఘానికి రావాలని ఉంది. ఆయన మరీ ముఖం మీదనే అనేస్తాడు, పాస్టర్ గారు నాకు నచ్చట్లేదు. నేను ఎంత ఆశతో వస్తాము, ఎంత బాధతో వస్తాము, ఎంత ఇబ్బందితో వస్తాము. అసలు ముఖం మీద వాక్యం చెప్తే ఎలా రావాలనిపిస్తుంది? అసలు దేవుని సన్నిధిలో ఆ యోహాను దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? యోహాను ప్రసంగాలలో ఎప్పుడైనాను భారం మోసుకున్న సమస్త జనులారా నాతో రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడా? చెప్పండి. ఓ బ్రదర్, వింటున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పండి బ్రదర్, అన్నాడు అంటారా? యోహాను ఆ ప్రసంగం ఎప్పుడైనా చేశారా? నలిగిన రెల్లును ఆయన విడవడు అని యోహాను గురించి ఎప్పుడైనా చెప్పాడా? యేసుప్రభు నలిగిన రెల్లును విడవడు. యేసుప్రభు అనేక రకాలుగా, ఇంకా ఆయన దేవుడు, ఆయన ప్రభు, ఆయన మార్గంలో మనం నడవాలి. కానీ ఆయన కూడా ఏమంటాడు చెప్పండి? ఆ ప్రభు కూడా ఏమంటాడు? ఎలాంటి మాట్లాడతాడు? పరిచయులకు సద్దుకాయలు ఏమంటాడు? సున్నము కొట్టిన సమాధులు అంట. ఎవరంట వాళ్ళు? ఇప్పుడు అయ్యో మేము ఎంత భారంతో వచ్చాం మీ దగ్గరికి, మీరు ఇలా తిట్టి పంపిస్తే ఎట్లా అని అన్నారా వాళ్ళు? అసలు అక్కడ అదే అవసరం కదా. మేము భారంతో వచ్చాం, మాకు తిట్టి పంపించారు. కన్నీళ్ళతో వచ్చాం, మాకు తిట్టి పంపించారు. తిట్టడానికి మా పొలంకి ఏమన్నా మీరు ఉన్నారా? ఏమైనా మా పొలం, మీ పొలం, నా బోతు పొలం అడిగినట్టుగా మీరు ఏమన్నా అడిగారా? ద్రాక్ష తోటని అలాంటిది ఏం లేదు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఏంటి సమస్య ఏంటి? ఎప్పుడైనా చూడండి, వాక్యం నా కొరకే, నీ కొరకు కాకపోతే మంది కొరకు చెప్పాలా? లైవ్లో చూస్తున్న వారి కొరకే వాక్యం, ఇక్కడ కూర్చున్న వారి కొరకే వాక్యం. ప్రైజ్ ద లార్డ్. నీకున్న వరమును అలక్ష్యము చేయొద్దు. అమ్మ వింటున్నారా? ఆ వరమును అలక్ష్యం చేసేవాళ్ళు కొందరు, దుర్వినియోగం చేసేవారు కొందరు, సంఘంలో ఉన్నవారిని చెదరగొట్టేవాళ్ళు కొందరు. నిజంగా దర్శనం వచ్చి సంఘంలో ఉన్న వారికి దర్శనం వచ్చింది. కొంతమందికి దర్శనాలు వస్తాయి. సిస్టర్ మీ గురించి దేవుడు దర్శనం ఇచ్చాడు, బ్రదర్ని గురించి దేవుడు దర్శనం ఇచ్చాడు, నువ్వు ఆరాధన చేస్తుంటే 1,00,000 మంది పబ్లిక్ ఉన్నారు బ్రదర్, అయిపోయింది. మనోడు మన ఆమె ఏం చేయదు, భూమి మీద కాళ్ళు, బ్రదర్ ఏమంటున్నా, భూమి పైన కాళ్ళు ఏం చేయదు, నిలబడదు, ఇంకా అయిపోతే ఎగిరిపోతూనే ఉంటారు. ఇంకా ఆ దినం నుండి పాస్టర్ గారు అయ్యా పాట పాడనంటే, అరే నువ్వు 30 మందితో ఆరాధన చేస్తున్నావు పోయి కొన్ని రోజులు ఆగంటాడు ఆయన. కొన్ని రోజులు ఆగు బ్రదర్ అంటాడు ఆమె. కొన్ని రోజులాగు, 1,00,000 మందితో ఆరాధన చేయబోతున్నా, రోజులు కాదు నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, ప్రవచనం నెరవేర్చబడట్లేదు. సరే, జాగు చేయకుండా వచ్చును గాక. ఆమేన్. దాంట్లో ప్రాబ్లం ఏముంది? 1,00,000 మందిలో ఆరాధన చేయబడితే గొప్ప సంతోషమే. కానీ కొంతమంది దేవుణ్ణిలో స్థిరపరచండి, దేవుణ్ణిలో నిలబెట్టండి అని అంటే సంఘంలోని చెదిరిపోయేటట్టుగా ప్రవచనాలు చెప్తారేంటి? సంఘంలోని చెదిరిపోయేటట్టుగా వాక్యం మాట్లాడతారేంటి? సంఘంలోని చెదిరిపోయేటట్టుగా కాదు, సంఘంలో కట్టేటట్టుగా చేయాలి. ఆమేన్. నేను కొందరిని దేవుని పని చేసేవారు పిలిచినప్పుడు, దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఈ సంఘంలో ఉన్న వ్యక్తులనే, ఈ పరిచయంలో ఉన్న వ్యక్తులనే వారు కొన్ని విషయాలు చెప్పి, నీకు ఈ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది, నువ్వు వచ్చేసాయి మా దగ్గరికి అని అన్నారు. మరి నేనేం చేయాలి ఇప్పుడు? దేవుడు నాకు అప్పగించిన వారు నేను కాపాడుకోవాలన్నా వద్దా? ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు నాకు ఇచ్చాడు కదా, మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు? నేను ప్రార్థన చేసిన, ప్రభా నువ్వు వీళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ కలపమంటే నేను కలుపుతా, అదే సంఘంలో ఉండను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయి నీకు రా అని అంటే, ప్రభా అందరూ అక్కడ పోవాలి, మళ్ళీ పోవాలి, అందరికి ఉన్నాయి కదా సమస్యలు,
నేను అంత అనాయింటెడ్ పర్సన్ కాదా? మరి నువ్వు నన్ను అభిషేకించలేదా? మరి ఎన్ని గొప్ప కార్యాలు ఇక్కడ జరిగినాయి, ఎన్ని అద్భుత కార్యాలు ఇక్కడ జరిగినాయి. అయ్యా, చచ్చిపోయే పరిస్థితిలో వచ్చిన వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. గర్భసంచులను ఆపరేషన్ చేయాలని తెల్లారి డేట్స్ ఇచ్చినప్పుడు దేవుడు తారుమారు చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆపరేషన్ దేవుడు తారుమారు చేసేసాడు. గర్భఫలంను దేవుడు ఇచ్చాడు. గొప్ప గొప్ప కార్యములు, ఒకటి కాదు రెండు కాదు, పెద్ద పెద్ద మందిరాలు, సంఘాలలో ఏవేవైతే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయో, అక్కడ ఏదైతే కార్యాలు జరుగుతున్నాయో దేవుడు ఆ వాటిని కూడా ఇక్కడ జరిగిస్తున్నాం లేదా? మీరు సాక్ష్యం. ఆమేన్. జరిగిస్తున్నాం లేదా? మరి ఎందుకు జరిగించడు ఆయన? అక్కడ కూడా ఆయనే ఉన్నాడు, ఇక్కడ కూడా యేసు ప్రభువే ఉన్నాడు. ఆయన లేకుండా లేదు కదా. మరి ఎందుకు మన కన్నులు కప్పబడ్డాయి? అనేక మంది కన్నులు కప్పబడ్డాయి. అయ్యా రండి, ప్రార్థనకు, ఆరాధనకు రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే కొన్ని వారాలు వచ్చిన తర్వాత వాళ్ళకు దమాకు తిరుగుతుందో నెత్తిలు తిరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టేంత వరకు మనసు ఒప్పుకోదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది ఎట్లాగా ఉన్నారు అంటే, వాళ్ళకి ఎప్పుడు కూడా ముట్టకూడదు, అంటకూడదు, దూరం నుంచే ఉంటేనే వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు చర్చికి. ఎందుకంటే దూరముగా ఉన్నప్పుడల్లా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, అమ్మో చాలా గొప్పోళ్ళు అని అనుకుంటారు. పర్లేదు, వాళ్ళు గొప్పలే, వాళ్ళ గురించి నేను తక్కువ చేయట్లేదు, కానీ ఈ పరిచర్య గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. ప్రైజ్ ద లార్డ్. నేను ఏ దైవ సేవకుని, ఏ పరిచర్యలను నేను తక్కువ చేయట్లేదు. అదే సమయంలో మన పరిచర్యలో మనము కూడా వాళ్ళతో మనం సరిపోల్చుకోవట్లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ పరిచర్యను, దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘమును నీకు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు సాటిస్ఫాక్షన్తో ఉండు చాలు, నువ్వు నెమ్మదితో ఉండు చాలు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా ఇక్కడికి వచ్చినారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి నంబర్స్ రండి, అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఇక్కడ జరగలేదా? ఒక మాట చెప్పాలంటే, ఇక్కడికి వచ్చిన వారు దేవుడు గొప్ప కార్యాలను జరిగించిన తర్వాత ఇక్కడ నాటాడు. ఆమేన్. అవునా కాదా? చెప్పండి, నిజమే కాదా? దేవుడు గొప్ప కార్యాలు చేసిన తర్వాత, నాటిన తర్వాత, మరి ఒకరోజు జరిగించిన, ఇంతకుముందు జరిగించిన గొప్ప కార్యాలు ఈరోజు ఎందుకు జరగవు, రేపు ఎందుకు జరగవు? రెగ్యులర్గా దేవుడు చేస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు నాకు అప్పగించిన దాన్ని కాపాడుకొని మనం కూడా చెప్పాడు. ఆమేన్. కొంతమందికి వరంను అలక్ష్యం చేయొద్దనంటే, ఆల్రెడీ బలముగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెదరగొట్టే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కొంతమందికి దర్శనాలు అన్నీ ఎట్లాగా ఉంటాయనంటే, వారు తప్పు చేస్తే తప్పులు అసలు చెప్పరు. మరి ఏం చెప్తారయ్యా అని అంటే, నువ్వు చాలా గొప్పగా, దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు, గొప్పగా అన్నీ అవే చెప్తారు. కానీ అమ్మా నీ భర్తకు నువ్వు లోబడతలేదమ్మా, చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అని ఎవరు చెప్పరు. బ్రదర్ మీ భార్యను నువ్వు కొడుతున్నావా బ్రదర్, ఎందుకు దేవుడు నాకు చూపించాడు, మీ భార్యను కొట్టడం ఆపే, నీ ఆశీర్వాదాలు కోల్పోతున్నావా అని ఎందుకు చెప్పరు? ఇవి కూడా దేవుని వరాలే కదా, ఎందుకు చెప్పరు అని అంటే, చెప్తే వాళ్ళు దాని తర్వాత సంగతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందుకెందుకు వెళ్దాం, అవసరం లేదులే కదా. ప్రవచనం అంటే అన్ని రకాలుగా ఉండాలన్నా వద్దా, మరి సరి చేయాలన్నా వద్దా? అదే హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు అంతే, నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు. ఇక నువ్వు నీ ఇష్టమా అన్నాడు. చచ్చిపోతావంటే సరి చేసుకున్నాడు. కానీ ఇంకొకసారి ఆ యెషయా ప్రవక్త ఈ హిజ్కియా దగ్గరికి వచ్చి మరణం అవుతున్నావు అనే కాకుండా, నీ రాజ్యంను దేవుడు కుడి ఎడమ వైపు విస్తరింపజేయబోతున్నాడు అని అంటే, ఆయన మారు మనసు పొందేవాడా? చెప్పండి. ఆయన రాజ్యము ఆశీర్వదించబడేదా? ఆశీర్వాద చేతికి అప్పగించబడుతుండే కదా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన దీవించబడ్డాడు? ఎందుకు కీడు ఆయన ఉన్న దినంలో జరగలేదు అని అంటే, ఆయనకు పశ్చాత్తాపముతో నింపబడ్డాడు. ఆమేన్. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇదిగో ఒక మందిరం కడదాం అనుకున్నాను, కట్టేయి అని అన్నాడు. కట్టేయి అన్న తర్వాత మరలా దేవుడు వెళ్తుంటే మాట్లాడితే మరలా వచ్చి అన్నాడు, దావీదు రాజు కదా నేను చెప్పను అనలే, దేవుడు నీ ద్వారా మందిరం కట్టించాడంట, సొలొమోను అనగా నీ కుమారుని ద్వారా మందిరం కట్టిస్తాడంట. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అయ్యా దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. ఆ మనుషులు ఎవడు నువ్వే, ఆ మనుషులు నువ్వే, పాపం చేసిన వాడు నీవే. అంటే ఈ రోజులలో దర్శనములు, మనకు ప్రవచనాలు, పాపములు చేసినావు, నువ్వు మరు మనసు పొందు, సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు విగ్రహారాధనకు వెళ్తున్నావు, విగ్రహాన్ని దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు అటు పరిగెత్తుతున్నావు, ఇటు పరిగెడుతున్నావు, ఇవన్నిటినీ కప్పేశారు. మరేంటో తెలుసా, నీకు జాబు గీబు అన్ని దేవుడు ఇస్తాడు. సరే స్టార్టింగ్లో నువ్వు చెప్పావు మంచిదే, స్టార్టింగ్లో రావడం వచ్చారు మంచిదే, మరి అస్తమానం ఇవే చెప్తూ ఉంటే మరి వాళ్ళు ఎప్పుడు సరి చేసుకోవాలా? అయ్యా నీకున్న ఒక వరం నేను చేయకూడదంట, అలక్ష్యం చేయం. దేవుడిచ్చిన వరాన్ని అలక్ష్యం చేయకూడదు, రాంగ్ వేలో దాన్ని వాడకూడదు.
ప్రైజ్ ద లార్డ్. సంఘాన్ని చెదరగొట్టేటట్లుగా వాడకూడదు, పబ్లిక్ని చెదరగొట్టేటట్లుగా వాడకూడదు, పబ్లిక్ని ప్రక్కకు త్రోసేటట్లుగా వాడకూడదు. నీ యొక్క మాట ద్వారా వారు సంఘములో కట్టబడేటట్టుగా నీ నోటి మాట ఉండునుగాక. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయి బ్రదర్? మరి ఏం మాట్లాడుతున్నావు? ఇంకా కొంతమంది చెప్తా ఉంటారు, బ్రదర్ ఇదిగో నీకు ప్రార్థన చేస్తుంటే నీ దశమ భాగంలో నాకే ఇచ్చినట్లుగా దేవుడు నాకు చూపించాడు బ్రదర్ అంటారు. నీ కానుక నాకే ఇచ్చినట్టుగా దేవుడు నాకు చూపించాడు. బ్రదర్ వింటున్నారా? అయ్యా ఏమంటారు బ్రదర్? ఇదే మీ కట్టడం అబ్బా? దేవుని కొరకు కట్టేది పరిచర్యనా? ఇది నీ వరమును అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయకూడదు, రాంగ్ వేలో వాడకూడదు. జాగ్రత్త, నీకు దేవుడు ఇచ్చిన వరం. ఆల్రెడీ సంఘానికి వస్తున్నారు, బలంగా నిలబడ్డారు, సంఘంలో మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు, సంఘంలో చాలా ఉపయోగకరంగా ఉన్నారు. వీళ్ళ దగ్గరకు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసి అవును స్వస్థత దొరికిందేమో కృతజ్ఞత ఇస్తారు కానుక, అవును అద్భుతం జరిగిందేమో కృతజ్ఞత కానుక ఇస్తారు. సంఘంలోనికి వచ్చారయ్యా, నిలబడ్డారు, స్ట్రాంగ్గా నిలబడ్డారు, అన్నీ పరిచర్య చేస్తుంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చి బ్రదర్ నీకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ దశమ భాగం నాకే ఇవ్వమన్నాడు, నీకు కానుక నాకే ఇవ్వమన్నాడు, ₹1,00,000 నాకే ఇవ్వమన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇదేమంటారు? దీన్ని కట్టడం అంటారా, చీలగొట్టడం అంటారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, ఆయన వచ్చి అన్నాడు, అయ్యా అన్న ఇప్పుడు ఆ పాస్టర్ గారు నాకు దశమ భాగం అడుగుతున్నాడు అన్న, ఏం చేయమంటారు అంటే, సరే ఇచ్చేయమ్మా, ఏం చేస్తావు? ఇప్పుడు ఈయన అన్యజనుడు, కొత్తగా రక్షణలోకి వచ్చిండు, ఏదో ఆయనకు తోచిన కానుక దేవుడి సన్నిధిలో వేస్తున్నప్పుడు ఆ దైవజనుడు ఒకసారి లేపి, నువ్వు దశమ భాగం ఎక్కడికి ఇస్తావు? పలానా స్థలంలోకి ఇస్తావు. పలానా స్థలాన్ని ఎందుకు ఇస్తావు? ఇక్కడ కదా నువ్వు వేయాల్సింది. ఆయన అన్యజనుడు కదా వచ్చినాడు, ప్రారంభంలో ఉన్నాడు కదా, ఆర్తీలనుడు నీలాంటి నాలాంటి చెప్తే ఏం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఒకట్లో బ్యాలెన్స్ అయిపోతాడేమో. పాపం కొత్తగా బాప్తిజం తీసుకున్నాడు, ఆ బాప్తిజం కొత్తగా తీసుకున్నానికి భారాలు ఎందుకు, లేనిపోని సమస్యలు ఎందుకు మోపుతాం? యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించాడు, అది చాలు. సంఘములో చేర్చబడ్డారు. ఎందుకు చేర్చబడ్డారు అంటే ఇది ప్రాసెస్ అన్నమాట. ఏంటి ప్రాసెస్ అంటే ఎదుగుదల. దేవుడికి మహిమ కలుగును గాక. బ్యాప్టిజం అనేది ఒక పుట్టడం. సంఘంలో పుట్టారు, పుట్టిన తర్వాత సచ్చిందాక ఎదగాల, కొత్త నేర్చుకోవాలా, కొత్త దేవుని సన్నిధిలో మనం జరిగించాలా. అంతేగాని మన వాళ్ళు చేసే పని ఏంటనంటే ఉండలేని భారాలు అంతా కూడా ఆ సముద్రం దగ్గరనే మోపితే ఎట్లుంటారు చెప్పి, నాకు వద్దు సిలువ భారంగా ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క భోజనంను బట్టి తీర్చబడితే, భోజనంను బట్టి ఒక వ్యక్తి వెనకడుగు వేస్తే, కానుకను బట్టి ఒక వ్యక్తి వెనకకి వెళ్ళిపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే లెక్క ఎవరు చెప్పాలా? సేవకుడు, దేవుని పని చేసేవాడు, నువ్వు నేను చెప్పాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ లెక్క చెప్పడం మనకి ఇష్టం లేదు కనుక అనవసరమైన దాంట్లో మనం ఎందుకు ఇరుక్కుపోదాం? మనకంత చేత కాదు, లెక్క చెప్పంత చేత. ఒకసారి ఆలోచన చేయండి, మనకి ఇంట్లోనే లెక్క చేయడం చేత కాదు, దేవుని దగ్గర ఏం చెప్తాం? దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ ₹1000 తీసుకొని బయటికి పోయిరండి, ఆ ₹1000 లెక్క చేయండి ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఉంటాయా? కొన్ని సందర్భాలు దొరుకుతాయి, కొన్ని సందర్భాల్లో దొరికాయి. 10,000 తీసుకొని జేబులో హైదరాబాద్ తిరిగి రండి, ఎక్కడెక్కడ పోయినాయి అంటారు మీరు? చెప్పండి, దొరుకుతుందా? లెక్క దొరుకుతుందా? మరి ఈ లెక్క చెప్పండి, దేవుని దగ్గర లెక్క ఏం చెప్తారు చెప్పండి? ఇక్కడ ఏదో ఒకటి చెప్పొచ్చు, ఫలానా దగ్గరికి ఇచ్చిన, వారికి ఇచ్చిన, వీళ్ళకి ఇచ్చిన. యేసుప్రభు దగ్గర ఏం లెక్క చెప్పగలం? మనకు అంత సీను అంత ఏం లేదు. ఆయన ఎదుట నిలబడే అంత స్తోమత మనకు లేదు. కాబట్టి ఇదంతా లేనిపోను కూడా ఎందుకు ప్రభా, నీ ఎదుట మేము నిలబడలేము. ప్రైజ్ ద లార్డ్. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అంతే. ఆమేన్. దేవుడిచ్చిన కృపావరాలు మనం ఆయన కొరకు వాడాలా. సంఘంలో చెడిపేశారు బ్రదర్ చాలామంది జీవితాలు. ఇదే పరిచయలో కొంతమంది, అయ్యా నువ్వు నాకు టచ్ అయి ఉన్నాను అన్నారు, ఇక్కడ నుంచి కనెక్షన్ కట్ చేసి ఇంకొకరికి టచ్ అయిపోయినారు. ఇప్పుడు ఆయనకు లేడు, ఇంకొకరికి లేదు టచ్. ఎవరికి టచ్ ఉన్నదంటే వ్యభిచారానికి టచ్ ఉన్నాడు, మద్యపానానికి టచ్ ఉన్నాడు, ఎగిరిపోయినాడు మొత్తానికి. నువ్వు చూసుకో, నేను చూసుకోను, ఏమైపోయే పరిస్థితి. ఒక వ్యక్తిని లాస్ అయినాం, ఒక వ్యక్తి నష్టపోయినాడు, ఒక వ్యక్తి రక్షణ కోల్పోయినాడు. ఎలా ప్రియులారా? మన పరిస్థితి, మన ప్రవర్తన, మన జీవితం, మన వస్త్రధారణ, మన మాట ప్రకారంలో బట్టి అనేక మంది క్రీస్తును విడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. అంటే దానికి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. నీ ప్రతి అడుగు దేవునికి మహిమకరంగా ఉండును గాక, ప్రతి మాట దేవునికి మహిమకరంగా ఉండును గాక. నిజంగా సంఘంలో చాలామంది అయ్యా ఈ కొన్ని రకాలుగా వాడుతూ ఉన్నారు. నీకున్న ఆ వరంను నిర్లక్ష్యం చేయకు, అలక్ష్యం చేయకు, రాంగ్ వేలో వాడొద్దు. దేవుని సన్నిధిలో సడలిన చేతులను, దొరిలిన మోకాలను యేసుని పేరిట ఏం చేయాలంట? బలపరచు. స్తోత్రం కలుగును గాక. కొంతమందిని సరిచేయమన్నా, కొంతమందికి వాక్యం చెప్పమన్నా, లేకపోతే ఏదైనా మాట్లాడమన్నా
ఎప్పుడు కూడా నిలబడ్డోడేమో పరిశుద్ధుడు, కూర్చున్న వాళ్ళందరూ పాపులు. ఇంకా అదే ప్రైజ్ ది లార్డ్. ఇంకా వేరేది రాదు. మరి నేనే సరిగ్గా ఉన్నాను అనుకుంటారు చాలామంది. అయ్యో ప్రియులారా, ఇతరులు కూడా బలహీనులు, సమస్యలతో ఉన్నవారు, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, ప్రతి ఒక్కరిని ఒక మాట ఏంటంటే, దేవుడు ప్రేరేపించిన మాట మాట్లాడితే ఏ గొడవ మనకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ వస్తారు, అందరితో దేవుడు మాట్లాడాలా, అందరినీ దేవుడు దర్శించాలా, అందరినీ దేవుడు బలపరచాలా. బలహీనులు వస్తారు, బలహీనత లేని వాళ్ళు వస్తారు, అభిషేకం లేని వాళ్ళు వస్తారు, కృంగిపోయిన వాళ్ళు వస్తారు, దెబ్బలు తిన్న వాళ్ళు వస్తారు, గాయపరచబడ్డ వాళ్ళు వస్తారు. వారందరితో దేవుడు మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, నీకున్న వరాన్ని తీసుకుపోయి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? భూమిలో దాచిపెడుతున్నావు. బ్రదర్, ఏం చేస్తున్నావు చెప్పండి? భూమిలో దాచిపెడుతున్నావు. చాలామంది ఇక్కడ భూమిలో దాచిపెడుతున్నాడు, పని చేస్తలేరు. దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య వారు పాలు పంచుకోవట్లేరు. బ్రదర్, ఈ జీవన సంబంధమైన దాంట్లో చిక్కుకుపోయినారు, మీ పనులలో చిక్కుకుపోయినారు, సంసార జీవన సంబంధమైన దానిలో చిక్కుకుపోయినారు, బంధించబడ్డారు. ఇంకా అద్దపు ఏం లేదు. ఎప్పుడు పిల్లలకి ఏం పెట్టాలా, స్కూల్కి ఏం కట్టాలా, పిల్లలకి ఎట్లా ఫీజు తేవాలా, పిల్లలు ఎలా చూసుకోవాలా, నా భార్యని ఎలా చూసుకోవాలా, భర్తని ఎలా చూసుకోవాలా, ఇదే. సారీ, కొంతమంది చూసుకోరేమో, ఏమనుకోకండి. ప్రైజ్ ది లార్డ్. తప్పైపోయింది. కొంతమంది చూసుకోరు బ్రదర్, ఎవరిని చూసుకోరు. వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు. వారు కడిపేవారు దేవుడు అంట, వాళ్ళు తింటారు, పంటారు, వాళ్ళకి మించి ఇంకేం లేదు. కొంతమంది పిల్లల్ని కూడా పట్టించుకోరు, వాళ్ళకి వాళ్ళే పట్టించుకోరు. అయ్యా వినండి, వాళ్ళు కూడా పట్టించుకోరు. తిన్నావా అంటే తినలేరు, పండుకున్నారు అంతే. ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఈ జీవన సంబంధమైన పోరాటంలో చాలామంది చిక్కుకుపోయి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. లోక సంబంధమైన పనులు, లోకం మీదనే వారి ఆశ, లోకం మీద, అన్ని లోకం మీదనే. కొంచెం దేవుని పైన కాన్సన్ట్రేట్ కూడా చేయరు, దేవుని పైన ఆలోచన కూడా లేదు. ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతివాడు తన సొంత పనినే చూసుకుంటే మరి దేవుని పని ఎవరు చూడాలా? దేవుని పని ఎవరు చూడాలా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క మందిరంలో ఉంటున్న నీ జీవితంలో, ప్రభు ఒక సన్నిధానంలో నీవు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నావా? ప్రభు కొరకు నువ్వు పని చేస్తున్నావా? నీ వరములను దేవుని కొరకు, ప్రభు కొరకు నువ్వు వాడుతున్నావా? ప్రభు కొరకు, నీ సొంత దాని కొరకు, నీ సొంత ఎదుగుదల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు వాడుతున్నావా? అయ్యా, దేవుడు వరాలు ఇస్తే ఎక్కడ దాచిపెట్టావు? దేవుడు వరం ఇస్తే ఎక్కడ తీసుకుపోయి పెట్టావు? భూమిలో దాచిపెట్టారు చాలామంది. ఎక్కడ దాచిపెట్టారయ్యా? భూమిలో దాచిపెట్టారు చాలామంది. ఇంకా ఏం లేదు, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఆత్మీయ ఆ పాట పాడుతుంటే ఆనందిస్తారు, వెళ్ళిపోతారు, సంతోషిస్తారు, వెళ్ళిపోతారు. వాక్యం చెప్తే సంతోషిస్తారు, వెళ్ళిపోతారు. ఒకటి వస్తారు, వింటారు, కానుకేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా అంతకు మించి ఏం లేదు. నేను చూసి దేవుడు బాధపడతా ఉన్నాడు. నీ ఆత్మీయ స్థితి చూసి దేవుడు నచ్చట్లేదు. కొంతమందికి ఎపాఫ్రా ప్రార్థన గుంపులో పేరు లేదు, ప్రార్థన చేసే అది లేదు. భారంతో ప్రార్థన చేయి. ప్రపంచ దేశాల్లో ఉజ్జీవం కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. తీసుకుపోయి వరాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? భూమిలో పెట్టేశారు. వాడుకోవట్లేరు దాన్ని. బ్రదర్, వాడుకోవట్లే. మీరు మాట్లాడితే 10 మంది ప్రభు సన్నిధికి వస్తారు. మీరు ఇతరులను దర్శిస్తే 10 మంది ప్రభు యోధకు వస్తారు. మరి ఒకరికి ఆయన చెప్తున్నావా? చెప్పట్లే. మనది మనం డబ్బా కొట్టుకున్నట్లు అవుతుంది అన్న, అందుకే చెప్పట్లేదు. డబ్బా కొట్టుకునేది నీ బతుకు గురించి కాదు కదా. దేవుని కార్యాలు చెప్పు బ్రదర్ అని అంటే, అమ్మా దేవుని కార్యాలు ఇతరులకు చెప్పానంటే మనది మనం చెప్పుకోకూడదు బ్రదర్ అంటే, మనది కాదయ్యే, ఇది దేవునిది పని. ప్రైజ్ ది లార్డ్. ఎవరిది బ్రదర్ పని? ఇది ఎవరిది పరిచర్య? దేవుందా మనదా? దేవుంది. దేవుని పనికి ఎలా అంటారు? అయ్యా చెప్పండి, మనది మనం డబ్బా కొట్టుకుంటే ఎలా బ్రదర్? మన మంచిది కాదు కదా. మనం డబ్బా కొట్టుకోవద్దు. డబ్బా కొట్టమని ఎవడు చెప్తున్నాడు? ఉన్నదే దేవుని కొరకు, ఇతరులకు, సమస్యలు ఉన్న వారికి చెప్పు. లోకంలో వాక్యం తెలియకుండా, వాక్యం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, అద్భుతాలు ఏది లేకుండా నశించిపోతున్నారు చాలామంది. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, హైదరాబాద్ అన్న ప్రార్థన చేసుకోవాలంటే 10,000 కావాలంట. మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? 15,000 అంట. అయ్యా ప్రేయర్, ఆలివ్ ఆయిల్ అంట, ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ వేరు, పారాషూట్ ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్ వేరు, ఓన్లీ ప్రేయర్ వేరు, అనాయింటింగ్ ప్రేయర్ వేరు, వరంల గురించి వస్తే ప్రేయర్ వేరు. అయ్యా కిడ్నీ చెకప్కి ఏమో 2,000 రూపాయలు, థైరాయిడ్ చెకప్కి ఏమో 1,000 రూపాయలు, ఐ చెకప్కి ఏమో 3,000 రూపాయలు, గ్లాసెస్కి ఒకటి. ఏం రేట్లు ఇవి? ఒకసారి ఆలోచించండి. మరి మీరు ఏం చేస్తున్నారు బ్రదర్? వింటున్నారా? భారం లేదా మీకు? ఉన్నదా మీకు? అసలు లేదు భారం. దేవుని పని మీద భారం లేదు. ఈ శ్రేష్టమైన వర్తమానములు, ఈ శ్రేష్టమైన లైవ్లో వింటున్న వారు కూడా ఈ శ్రేష్టమైన వాక్యములు ఇతరులకు పరిచయం చేయరు. ఎందుకు పరిచయం చేయరు తెలుసా?
అమ్మ వినండి, ఈయన పెద్ద పాస్టర్ కాదు కదా. చాలామంది ఈ వాక్యంను బట్టి బాప్తిస్తానికి బలపరచబడితే కేవలం సూట్ వేసుకోలేని కారణం చేత ఎక్కడో పోయి బాప్తిస్తం తీసుకొచ్చుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి ఆలోచన చేయండి. అయ్యా మందిరం లేదని బాప్తిసం ఇంకో దగ్గర తీసుకున్నారు. పర్లేదు, దేవుడు బాప్తిసం ఇవ్వడానికి మనకు పిలవలేదు, వాక్యం చెప్తే రక్షణకు వచ్చారు, చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లెక్క మనకు ఎక్కడున్నా చెప్పండి. మనం కేవలం టీవీ స్పీకర్లు కాదని బాప్తిసం తీసుకోలేరు బ్రదర్, వింటున్నారా? పబ్లిక్ తక్కువ ఉన్నారని మనకు బాప్తిసం తీసుకోలేరు. రక్షణ దేవుని సన్నిధి, దేవుని వాక్యం ఎవరు చెప్పారని నేనే మరలా పర్లేదు ఎక్కడైనా తీసుకోనని, కానీ ఎక్కడైనా తీసుకొని లోకంలో చచ్చిపోయి ఆత్మీయ జీవితంలో బ్రతకని. స్తోత్రం కలుగును గాక. పర్లేదు ఎక్కడైనా బాప్తిసం తీసుకొని, మనకేం పని, కానీ రక్షణలోనికి వస్తే చాలు. దేవుడు మనకు పని ఇచ్చడం మనం చేస్తున్నాం అంటే వాళ్ళు చూసే విధానాలు చెప్తున్నారు. వాళ్ళు చూసే విధానాలు, అయ్యా పరిచర్య పెద్దగలేదు, సంఘం పెద్దగలేదు, ఆరాధనలు పెద్దగలేదు, అయ్యా ఇంకోటి ఏ పాస్టర్ పెద్దోడు కాదు, తక్కువ మంది వస్తారు, అసలు ఏమీ లేదు, అసలు డబ్బు లేదు, ఎలాగొస్తారు, ఎన్ని ఆలోచనలు చేస్తారు తెలుసా? సంఘానికి రావాలంటే వారికి కావాల్సింది సమాధుల స్థలం. నీ జీవితంలో సమాధిలో ఉండకూడదని కదా మనం వాక్యం చెప్పేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాధుల నుండి లేపబడాలని చెప్తున్నాం వాక్యం, కానీ నువ్వేం చెప్తున్నావు తెలుసా? సమాధుల స్థలమే వెతుకుతున్నావు. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, అయ్యా నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. పరిపాలన ఉంటే ఏం చేస్తాడు తెలుసా? మరలొచ్చానే అదే అది సమస్య. సమాధుల స్థలం నీకెందుకు నాకెందుకు చెప్పు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ వరములను దేవుని పని కొరకు వాడు. ఆ వరములు ఏంటి అని మనం వచ్చే వారం చాలా వరాలు. హస్త నిక్షేపణ అంటే దాని గురించి నేను మీకు మంచి విషయాలను నేను వచ్చే వారం నేను మీకు తెలియజేస్తా. దేవుడు చాలా శ్రేష్టమైన వర్తమానాలను వచ్చే వారంలో దేవుడు మనకిచ్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భారం లేదు చాలామందికి. అయ్యా ఇక్కడ కూర్చునే వాళ్ళు నిజంగా భారం ఉందా? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో సందర్భాలు చెప్పాను. మీ మనసులలో, మీ మైండ్లలో నిజంగా మైండే ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రాసి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ వింటున్నారా? ఈ మాటలన్నీ ఉట్టిగానే, ఊరికేనే. ఇది ఒకరే ఇక్కడ ఉన్నవాళ్ళు రాసి ప్రార్థన చేస్తున్నారు. మీ ఫ్యామిలీ కూడా ఒక ప్రేయర్ చేస్తున్నావు, చేయట్లే, మర్చిపోయారు, రాసుకున్నావు కానీ చేస్తలే. గాడ్ బ్లెస్ బ్రదర్. మీరు చేస్తా, నువ్వు రోజు చేస్తున్నావా? చెయ్యరు. గాడ్ బ్లెస్. అమ్మా చేస్తున్నారా? చెయ్యవు. ఈరోజు చేసావా? నిన్న రాసుకున్నాయి. గాడ్ బ్లెస్. మళ్ళీ అదే రాసుకోవట్లే. మరి ఎన్నిసార్లు చెప్పుంటే రాసుకోవాలని. రాసుకుంటే జ్ఞాపకం ఉంటుంది, ఉండదా? రాసుకుంటే జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ రాసుకొని ప్రార్థన చేయమంటే చేస్తున్నారా? దేశాల గురించి రాసుకున్నారా? సరే, ఎన్ని దేశాల గురించి రాసుకున్నావు చెప్పు. ఎన్ని దేశాల ఉద్యోగం కొరకు ప్రార్థన? లైవ్లో ఉన్నవారు రాసుకున్నారా? చెప్పండి, రాసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు రాసుకోమన్నది. దేవుడికి స్తోత్రం. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు రాసుకోలేదు. రాసుకున్నారా పేర్లు ప్రార్థన చేయడానికి? మరి ఒక్కరైనా రక్షణలోకి వచ్చిన టిక్ పెట్టారా? జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు అనేక అవసరతలు రాసి అన్నిటికీ టిక్ పెట్టుకున్నాడు. లాస్ట్కి తన ఒక స్నేహితుల రక్షణలో కూడా, లాస్ట్కి చచ్చిపోయేటప్పుడు సమాధిలో పెట్టిన తర్వాత తన స్నేహితుడు కూడా రక్షణలోకి వచ్చాడు. అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చేసినాయి. మీకు ఈ వాక్యం చెప్తే ఎక్కట్లేదని అంటే మీరు ఇక్కడ లేరు. మీరు వాక్య ప్రకారం నడవాలన్న ఆసక్తి మీకు లేదు. మీరు ఎవరైనా సరే అయ్యా వినండి, మీరు ఎవరైనా ఉండండి, మీకు ఆసక్తి లేదు, మీరు చేయట్లేదు ప్రార్థన, మీరు నిజంగా చేయట్లేదు. అందుకే భారం లేదు మీకు. మీకున్న వరాలని భూమిలో దాచిపెడతా ఉన్నారు. మీ బంధువుల రక్షణ లేకుండా బీడీలు తాగే వాళ్ళు లేరంటారా? సిగరెట్లు తాగే వాళ్ళు లేరా మీ ఊర్లో? చెప్పండి, నిజంగా ప్రేమ ఉందా? ప్రేమ ఉంది కాబట్టి పెళ్ళికి పోయి వచ్చావు కదా, అది నిజమైన ప్రేమనా? అది నిజమైన ప్రేమ అయితే ఒకరోజు చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కదా. అదేం ప్రేమ? నీ ప్రేమ నాకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘానికి నడిపించాలి ఆశ నీ జీవితంలో ఎందుకు వస్తలే? నువ్వు అంటావు వెళ్తున్నారన్నా, ఏదో ఒక సంఘానికి వెళ్తే చాలు. సరే, నువ్వెందుకు వెళ్ళట్లేవు మళ్ళీ ఏదో ఒక సంఘానికి? అది నువ్వు కూడా ఇంప్లిమెంట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి పోతే చాలు బ్రదర్ అన్నావు కదా, ఓకే మంచిదే. మళ్ళీ నువ్వు కూడా నువ్వే పో, అట్లా నువ్వు కూడా వెళ్ళు. ఎందుకనో నీకేమో బిర్యానీ కావాలా, వాళ్ళకేమో పప్పన్నంలో జిల్ల పురుగులు కావాలా, అంతేకాదు నువ్వు అదే పెడుతున్నావు. సో నీకు ప్రేమ లేదు. నీకు ఉన్న ఒక వరమును ఏం చేస్తున్నావు తెలుసా? భూమిలో దాచిపెట్టావు అంతే. సో దేవుడు చూస్తున్నాడు, అయ్యా ఒకటి ఇస్తే
5 ఇచ్చినాడు 10 చేసుకొచ్చాడు, 4 ఇచ్చినాడు 8 చేసుకొచ్చాడు, 3 ఇచ్చినాడు 6 చేసుకొచ్చాడు. మరి నువ్వేందయ్యా భూమి ఇలా చేసావని అంటే ఏవో కారణాలు చెప్తా ఉన్నాడు. నువ్వు అడుగుతావు కదా, మరి పోగొట్టుకుంటే మరి కష్టం కదా, మరి దాచిపెట్టుకున్నా నువ్వు ఇచ్చిన వరం అని అంటే అక్కడ సోమరివైన చెడ్డ దాసుడా, ఆ కలిగి ఉన్న ఒక వరాన్ని కూడా ఎవరికి ఇచ్చాడంట? 5 తలాంతులు ఎవరికైతే ఇచ్చాడో వానికి ఇచ్చేసాడంట. సో 5 + 1 6, 6 తలాంతులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అయ్యా నీలో నుండి వరాలు తీసేయక ముందే ఈరోజు నువ్వు పశ్చాత్తాపడదువు గాక. వరాలు తీసేస్తాడు దేవుడు, కలిగిన వారికి ఇస్తాడు దేవుడు. మీ అందరి నాకు దేవుడు ఇంకెక్కువ ఇచ్చును గాక. చూడండి ఎంత మంచి చెప్పారు ఆమెనని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మీరు వాడకపోతే ఎవరికి ఇస్తాడు? నేను వాడుతున్నాను కాబట్టి నాకు ఇస్తాడు దేవుడు. ఎవరైతే వాడరో వాడే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. సో ఇప్పుడు నాకు గొంతు బాగాలేదు అయినా నేను పాటలు పాడితే దేవుడు నాకు ఇచ్చేస్తాడు మీ వాయిస్లో. ఆమేన్, హల్లెలూయా. నేను సువార్త చెప్తా, చాలామంది జీవితంలో వాక్యం మాట్లాడతాం అనుకోండి గంటల తరబడి. ఇప్పుడు మీరు మాట్లాడతలేరు. సో మీ స్ట్రెంగ్త్, మీ బలం ఎవరికి ఇస్తాడు దేవుడు? మీ రోగాలు నాకు ఇవ్వడు, మీ బలం నాకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మీ రోగాలు ఆయన భరించాడు ఆల్రెడీ, నేను భరించలేను. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? వాడు ఏదైతే చేయలేడో కలిగిన వానికి ఇంక ఇస్తాడంట దేవుడు. దేవుడు నన్ను అలా సమృద్ధిగా నింపును గాక. నువ్వు ఎందుకంటే భూమిలో దాచిపెడుతున్నావు కదా. ఈరోజు ఒకరికైనా చెప్పావా దేవుని గురించి? నిన్న ఒకరికైనా చెప్పావా? నీ వరమును అలక్ష్యం చేయొద్దు. పెద్దలు నీ పైన చేతులుంచి ప్రార్థన చేసి, నూనె పోసి ప్రార్థన చేసి నీకు ప్రవచనమూలముగా ఏదైతే వరాన్ని దేవుడు ఇచ్చాడో ఆ వరాన్ని నువ్వు అలక్ష్యం చేసి భూమిలో దాచిపెడుతున్నట్లయితే లెక్క దేవుని సన్నిధిలో చెప్పాల్సి వస్తుంది. సో నువ్వేం చేస్తున్నావు? ఈ రాత్రి దాచిపెడుతున్నావా, లేకపోతే రాంగ్ వేలో నువ్వు వాడుతున్నావా? ఇలా నువ్వు వాడుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. సమయం మనకు అయిపోయింది కనుక వచ్చే వారం శనివారం ఈ మాటలు నేను మీకు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నేను రేపు ఉదయకాలం ప్రార్థన చేస్తా, ఎవరు కూడా ప్రార్థనకు రావద్దు. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. రేపు ఉదయం ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థన